నమస్తే బ్రదర్స్, ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఫస్ట్ మీరు మన వీడియో చూసినాక ఈ వీడియోతోనైతే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది సాయితేజ యాగండ్ల అని. దానికి ఫాలో చేయండి, లైక్ చేయండి. కొంచెం ఫాలో చేస్తే నాకు ఒక మోటివేషన్ అనేది వస్తుంది మామ. ఇక పాయింట్లకు వస్తే యూకే ఎందుకు రావద్దు అనేది ఫుల్ వీడియోలా మంచిగా చెప్దాం అనుకుంటున్నాను ఇప్పుడు మీకు. ఏంటిదంటే ఫస్ట్ ఇక్కడ ట్యూషన్ ఫీజులు మస్తు పెరిగినాయి. 18 లక్షలకు తక్కువ ఏ కాలేజ్ లేదు మామ. నువ్వు ఎంత రీసెర్చ్ అయినా చేసుకో, ఏమైనా చేసుకో. 16 లక్షల మీద పెట్టిండంటే వాడు 16,000 పౌండ్లు ఉంటుంది అంటే నీకు 18 లక్షలు అవుతుంది. అంతకు తక్కువ ఏది లేదు. అది ఒక్కదాంతోనే అయిపోదు. ఎన్హెచ్ఎస్ ఫీజు కట్టాలి నీ హెల్త్ కోసం. ఎన్హెచ్ఎస్ ఫీజు ఎందుకని అంటే ఇక్కడ మన లెక్క క్లినిక్లు దవాఖానలు ఉండేవి. ఏమన్నా అయిందనుకో నువ్వు ఎన్హెచ్ఎస్కే పోవాలి. ఎన్హెచ్ఎస్లు ఇక్కడ అంత పట్టించుకోరు. కాకుండా నువ్వు ఎన్హెచ్ఎస్కి అయితే ఫీజు కట్టాలి మామ. అదొకటి. అది కాకుండా నీకు ఫ్లైట్ టికెట్స్కి ఖర్చు అవుతుంది. అప్పుడు ఆ ఫ్లైట్ టికెట్స్తోని నీకు ఫుడ్, షాపింగ్, ఎక్స్పెన్సెస్ ఇవన్నీ చేస్తావు. నువ్వు బట్టలు గిట్టలు కొనుక్కోవాల్సిందే కదా వచ్చేటప్పుడు. ఇవన్నీ ఇంకా అనవసరమైన ఖర్చులు ఉంటాయి. గివతులు మంచిగా గట్టిగా ఇస్తావు కదా వచ్చేటప్పుడు దోస్తాలకి. అదొకటి ప్లానింగ్ ఉంటుంది మనకి. ఆ ప్లానింగ్ ఇవన్నీ ఎస్టిమేట్ చేసుకుంటే నీకు అచ్చనికే ఏం లేకున్నా కానీ ఎంత అవుతుంది? 22 లక్షల దాకా అవుతాయి. కొందరికి 25 లక్షల దాకా వెళ్ళిపోతుంది. ఇక వీడికి వన్స్ ఇక నువ్వు వచ్చినావనుకో వచ్చేటప్పుడు నీకు అకామిడేషన్ కావాలి. ఎవరినో ఒకరిని పట్టుకుంటావు. అకామిడేషన్కి ఇక్కడ కాదు మా స్కాట్లాండ్ ఎడెన్బరానే కాదు, నువ్వు యూకే ఏడికనవు. మినిమం ప్రజెంట్ ఎంత నడుతుందంటే రెంటు 30,000కి తక్కువ లేదు. ఆ 30,000తోనే పోద్దా అంటే అది కాదు. నువ్వు అడ్వాన్స్ కట్టాలి. అడ్వాన్స్ ఎంత? మళ్ళీ 30,000 40,000 సేమ్ ఈక్వల్ ఉంటుంది కదా. అదొకటి. ఇక ఇక్కడనే అయిపోయిందా లివింగ్ ఎక్స్పెన్సెస్ అనుకుంటావు. అది దాంతో కాదు మామ. రూమ్ రెంట్ ఒక్కదాంతోనే పోదు కదా. నీకు బస్ పాస్ కావాలి. ఇక్కడ తిరగాలి. పార్ట్ టైంల కోసమైనా, కాలేజీకి అయినా, ఏదైనా కానీ బస్ పాస్కి. స్కాట్లాండ్ ఎడిన్బరా అయితే నాకు తెలుసు 7,000 నడుస్తుంది ఐఎన్ఆర్లా. అది కాకుండా రైల్ కార్డు తీసుకున్నావు అనుకో దానికి 30-40 పౌండ్లు అవుతాయి. అంటే ఇండియన్ కరెన్సీలా ఏం లేకున్నా 5,000-6,000 అవుతుంది. ఇక నీకు ఫుడ్ ఎక్స్పెన్సెస్ అదొక 10-15,000 ఖర్చు. ఫుడ్ ఎక్స్పెన్సెస్ కాకుండా మళ్ళీ ఇంకేముంటుంది అంటే నీకు వైఫై బిల్లు కాకుండా నీకు ఎలక్ట్రిసిటీ బిల్లు. ఇవన్నీ కాకుండా నువ్వు దోసగాళ్ళ దగ్గర పోవాలి, తినాలి, తిరగాలి, తాగాలి. ఇవన్నీ పెంటలు ఉంటాయి మనకి. స్టూడెంట్ ఉన్నప్పుడు పక్కా ఉంటాయి ఇవన్నీ. అవిటికి నీకు ఏం లేకుండా ఇక అది నీ ఎస్టిమేషన్కి వదిలేస్తున్నా. ఎందుకంటే అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్లా చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి మామ. ఈ ఎక్స్పెన్సెస్ అనేటివి మనకనేది వర్త్ కాదు ఈ కంట్రీలో. నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక బిలో యావరేజ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది బాగా కష్టం ప్రజెంట్. ఎందుకంటే ఇక మనమైతే తెలుసు కదా మామ, లోన్లు తీసుకుంటాం, అప్పులు చేస్తాం, ఎట్లనైనా కంట్రీకి రావాలనుకునే వస్తాం. ఇది మీకోసం మెయిన్. మీరు ఇట్లాంటి లూప్ ఓల్లా ఇట్లాంటి ట్రాక్లో పడద్దని చెప్తున్నా. ఎందుకంటే నీకు చాలా కంట్రీస్ వర్క్ వీసాస్కి ఒక 10 లక్షలలో 5 లక్షలలో వెళ్ళిపోయే కంట్రీస్ చాలా ఉంటాయి. అట్లాంటి కంట్రీస్ చూస్ చేసుకుంది బెటర్. ఎందుకంటే నువ్వు ఎంత లోన్ తీసుకున్నా కానీ వాడు 1% కానీ 1.25% కానీ ఇస్తాడు. అది నీకు 6 నెలలు సంవత్సరం తిరిగే లోపు ఏమవుతుంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవి ఇక్కడ నీకు ఎక్స్పెన్సెస్ వీటికి వచ్చినాక అటు తిరగాలి, ఇటు తిరగాలి, ఇవి ఎన్నో ఉంటాయి మైండ్లో. ఇవన్నీ కొంచెం చూసుకో. ఎందుకంటే మనకి ఇంటికాడ బాగుండి వచ్చినామనుకో ఓకే నీకు నో ప్రాబ్లం, యూ కెన్ దున్నుకోవచ్చు. మస్తు పైసా ఉంది దగ్గర లేదని కాదు. వీళ్ళు తీయరు, మనకే రొటేట్ చేస్తుండ్రు. మీకు ఫస్ట్ వీడియోలో చెప్పిన అది మంచిగా అర్థం చేసుకో. వీళ్ళ దగ్గర పైసా ఉన్నది. ఎందుకంటే మస్తు కంట్రీల నుండి తీసుకొచ్చేళ్ళు. నువ్వు వచ్చి మంచి స్కిల్స్తో మంచిగా చదువుకొని కొట్టినావనుకో ఓకే. లేదు మామ నేను బ్లూ కలర్ జాబ్స్కే ఎగబడతా అన్నావు అనుకో, మన వాళ్ళకి ఇది కూడా తెలియదు. బ్లూ కలర్ జాబ్ ఏంటిది, వైట్ కలర్ జాబ్ ఏంటిది తెలియదు. వైట్ కలర్ జాబ్ అంటే మంచి ప్రొఫెషనల్ జాబు, ఐటీఓ లేదా బిజినెస్ అనలిస్టో, డేటా అనలిస్టో, ఇలా చాలా జాబ్స్ ఉంటాయి సైబర్ సెక్యూరిటీకి సంబంధించినవి. ఇట్లాంటి జాబ్స్ అన్నిటిని ఏమంటారు అంటే వైట్ కలర్ జాబ్స్ అంటారు. ఇది కాకుండా బ్లూ కలర్ జాబ్స్ అంటే ఏంటి తెలుసా? మనోళ్ళు అక్కడ నుండి ఇక్కడికి వచ్చి ఏ జాబ్ చేసినా ఓకే ఇవే వైట్ కలర్ జాబ్లు అనుకుంటారు. ఇవి కాదు. బ్లూ కలర్ జాబ్ ఏంటిదంటే ఇప్పుడు మనం కాఫీ షాపులల్లో, షాపింగ్ మాల్లల్లో ఈ క్లీనింగ్ జాబ్స్, హౌస్ కీపింగ్ జాబ్స్, పెట్రోల్ బంక్లల్లో పెట్రోల్ కొట్టడం, రెస్టారెంట్లల్లో కిచెన్లలో వర్క్ చేయడం, ఇట్లా ఇవన్నీ జాబ్స్ ఏంటిదంటే నీకు హైలీ పేడ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బేసిక్ పే అనేది నడుస్తుంది. బేసిక్ పే గురించి ఆ పేమెంట్లు ఎట్లుంటుంది
ప్రొఫెషనల్ పేమెంట్ ఎట్లుంటుంది అనేది నేను ఇంకో వీడియోలో చెప్తా. కానీ ఇప్పుడు ఏంటంటే యూకేలో బేసిక్ పే ఏంటిది నడుతుందని నువ్వు ఓటీ చూస్తే నీకు తెలుస్తుంది. ఆ పేమెంటే ఏ జాబ్ చేసేటోనికైనా మినిమం ఆ బేసిక్ ఇస్తారు. కాకుంటే అది ఎన్ని రోజులు ఏం చేస్తావు మామ నువ్వు? అది కాదు, నువ్వు ఇక్కడ వచ్చినావనుకో ఫస్ట్ ఏం చూసుకోవాలి, నువ్వు ప్రొఫెషనల్గా సెట్ అవ్వడం చూసుకోవాలి. ఇక మనోళ్ళు ఏం చేస్తారు, వచ్చినావా ఎట్లయితే యూకే వచ్చినావు, అసైన్మెంట్లు బయట ఇస్తారు. ఇక్కడ అసైన్మెంట్లు ఎక్కువ నడుస్తుంది ఎగ్జామ్ల కన్నా. కొన్నిటికి ఉంటాయి, అంటే కొన్ని కోర్సెస్కి ఎగ్జామ్స్ ఉంటాయి. అది కాకుండా మిగతా అన్నీ ఏముంటాయంటే అసైన్మెంట్లు ఎవడు చేస్తుండే ఏంది అనేది చూడరు మనోళ్ళు డైరెక్ట్ ఏం చేస్తారంటే బయట ఎవడో చేస్తాడు ఉంటాడుగా, వానికి ఇస్తారు పైసలు, వాడు ఎట్లా చేస్తాడో తెలియదు. సో దాని ఎఫెక్ట్ ఎట్లుంటుంది అంటే నువ్వేం నేర్చుకోవిగా, ఏం పోయేసరికి నువ్వు డంబ్ అవుతావు, నీ తలకాయ పనిచేయది, ఏం నీకు అర్థం కాదు. నీ కోర్స్ అయిపోయేసరికి నీ 1 year కోర్స్ కానీ 2 years కోర్స్ కానీ పార్ట్ టైంనే ఫుల్ టైం లెక్క చేస్తావు. నువ్వు బయట చేతికి ఉంటాయి, అంటే క్యాష్ చేతులు ఇస్తారు, అట్లాంటి జాబ్స్ చేస్తావు. చేసినప్పుడు నీ ప్రొఫెషనల్ కెరీర్ని దెబ్బ తీసుకుంటావు, అట్లా నీకు ఎఫెక్ట్ అవుతుంది. అర్థమైందా? సో ఇవన్నీ ఎఫెక్టివ్ కావద్దంటే ఎందుకు రావద్దు యూకేకి, ఏమేం స్కామ్స్ ఉన్నాయని తెలుసుకోవాలి. ఇదంతా కాకుండా ఇక్కడ సిమ్ముల స్కామ్ అనేది ఒకటి పెద్ద స్కామ్ ఉంటుంది మామ. సిమ్ములు కాంట్రాక్ట్ అనేది అది ఎంత పెద్ద స్కామ్ అనేది నీకు నేను నెక్స్ట్ వీడియోలో షార్ట్గా చెప్తా. అది పెద్ద స్కామ్. ఇక అది ఇప్పటికీ చాలామందికి తెలియదు, ఏదో పెద్ద సోకు, అదే పెద్ద అది ఇది, నేనే పెద్ద తోపు, నాకు అన్నీ తెలుసు అనుకుంటారు. కానీ అది కాదు ముచ్చట. సరే మామ, ఇప్పుడు నాకు తెలిసిన ముచ్చట్లు మీకు డైరెక్ట్ కుల్లా చెప్పిన. ఇదేం ప్లాన్ ఏం చేసుకోలే, డైరెక్ట్ నా మనసులోకి వెళ్ళి వచ్చిన మాటలు మీకు. ఇది వీడియో చూసి అర్థం చేసుకో. నీకు ఒక్కసారి అర్థం కాలేదనుకో మళ్ళీ చూడు, నేను నీకు నీ దోస్తుగానిలకే చెప్పిన. చూసి ఫాలో చేయి, లైక్ చేయి. నీ ఫ్రెండ్ ఎవడన్నా యూకే అర్థం అనుకుంటున్నా వానికి షేర్ చేయి. స్కాట్లాండ్ గురించి అయితే ఇంకా నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మనకు ఆల్మోస్ట్ ఇలా 2 ఏళ్ళు అవుతుంది ఉండబట్టి. స్కాట్లాండ్ గురించి నీకు ఏ డౌట్లు ఉన్నా నాకు మెసేజ్ చేయి, పింక్ చేయి. డైరెక్ట్ అది మన ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్లో మెసేజ్ అయినా రాసేయి, నేను చెప్తాను నీకు. ఓకే మామ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకు, అది నాకు కొంచెం మోటివేషన్, నాకు కూడా కొంచెం ఊపు ఉత్సాహం వస్తుంది. థ్యాంక్స్ మామ, లవ్ యూ డార్లింగ్.